ట్రంప్ మరో బాంబు పేల్చాడు లేదా పిడుగు వేశాడు ఇండియన్ దీని మీద అని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే నిన్న ట్రూత్ సోషల్ అని ఆయన సోషల్ మీడియా ఉంటుంది. ఆ ట్రూత్ సోషల్లో ఆయన పోస్ట్ పెట్టాడు. అదేంటంటే అమెరికాకి దిగుమతి అవుతున్న ఫార్మాస్యూటికల్స్ మీద 100% ట్యాక్స్ విధిస్తున్నాను అనేది ఆయన అనౌన్స్ చేశాడు. ఫార్మాస్యూటికల్స్ అంటే అమెరికాకు వస్తున్న దిగుమతుల్లో పేటెంటెడ్ అండ్ బ్రాండెడ్ ఫార్మాస్యూటికల్, బేసిక్గా పేటెంటెడ్, బ్రాండెడ్, జనరిక్ 3 రకాలు ప్రధానంగా ఉంటాయి. ఇంకా వేరే వ్యవహారాలను పక్కన పెడితే ప్రధానమైన 3 ఉంటాయి అన్నమాట. ఈ మూడిట్లో జనరిక్ లేదు, బ్రాండెడ్, పేటెంటెడ్. సో ఇవి ప్రధానంగా మల్టీనేషనల్ కంపెనీలు ఎక్కువ చేస్తుంటాయి. సో దీనికి ఆయన 100% ట్యాక్స్ వేస్తున్నానని చెప్పాడు. ఆయన ఎందుకు ట్యాక్స్ వేస్తున్నానని చెప్పాడంటే అమెరికాలో ప్రొడక్షన్ పెరగాలి. సో అమెరికాలో కానీ నిర్మాణం చేసిన మీ ప్లాంట్స్, ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీలు అమెరికాలో ప్లాంట్ని నిర్మించినా లేకపోతే నిర్మించడం మొదలుపెట్టినా కూడా వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇస్తాను. అట్లాగే జనరిక్ మెడిసిన్స్కి ఎగ్జంప్షన్ ఇస్తున్నాను. ఓన్లీ బ్రాండెడ్, పేటెంట్ కలిగి ఉన్న ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు మాత్రం 100% ట్యాక్స్ వేస్తున్నాను అనేది అనౌన్స్ చేశాడు. దీనివల్ల ఆయన ఉపయోగం ఏం చెప్తున్నాడు అంటే, ఒకటి అక్కడ ప్రొడక్షన్ పెరుగుతుంది, 2 ఉద్యోగాలు పెరుగుతాయి. 50,000 నుంచి 1,00,000 మందికి 5 ఏళ్లలో ఉద్యోగాలు పెరుగుతాయని, ఈ ప్రొడక్షన్ కూడా పెరిగి వాళ్ళకి కొన్ని బిలియన్ డాలర్ల మిగులు వస్తుందనేది ట్రంప్ చెప్తున్నాడు. అయితే మిగతా ఎకనామిస్టులు కానీ లేకపోతే అక్కడున్న కన్జ్యూమర్ ఫోరమ్స్ కానీ వీళ్ళంతా మాట్లాడేది అంటే దీనివల్ల అమెరికాకి చాలా నష్టం ఉందని చెప్తున్నారు. ఎలాంటి నష్టం అంటే ప్రధానంగా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రేట్లు ఇప్పుడు 100% పెరిగారంటే 10 రూపాయలు 20 రూపాయలు కొనాల్సి వస్తుంది. సో వాళ్ళు మామూలుగా బ్రాండ్ అక్కడ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనేది 0.5 నుంచి 1% పెరుగుతుంది. అది పెద్ద స్థాయిలో పెరిగినట్టు. సో వాళ్ళు మామూలుగా బ్రాండెడ్ కానీ పేటెంటెడ్ కానీ ప్రిస్క్రైబ్ చేసేది డాక్టర్లు 10 to 15% ఓవరాల్ మెడిసిన్స్లో ఈ బ్రాండెడ్ 15% అనుకుందాం, 15% ప్రిస్క్రైబ్ చేస్తారు. అయితే యూజ్ చేసే దాంట్లో స్పెండింగ్, ఖర్చు పెట్టే దాంట్లో 80% బ్రాండ్ మీదనే పేషెంట్లు ఖర్చు పెడతారు. అమెరికాలో వాళ్ళు 100 రూపాయలు ఖర్చు పెడితే అందులో 80% బ్రాండెడ్, పేటెంటెడ్ డ్రగ్స్ మీద ఖర్చు పెడుతున్నారు. అందువల్ల వాళ్ళకి ఎక్కువ వస్తుంది. అమెరికా ఫార్మసీ మార్కెట్ $600 బిలియన్ ఉంటే 2024లో ఇందులో 40% ఇంపోర్ట్స్ అనమాట. సో ఈ 40% ఇంపోర్ట్స్ కాబట్టి 40% ఇంపోర్ట్స్ అనేవి ఇప్పుడు 100% ట్యాక్స్ వేయడం వల్ల అమెరికన్ కన్జ్యూమర్స్కి పెద్ద ఎత్తున నష్టం అనేది జరుగుతుంది. దీనివల్ల అక్కడ ఉన్న బిగ్ ఫార్మా అంటారు, పెద్ద బడా కంపెనీస్, ముఖ్యంగా ఫైజరు, తర్వాత జాన్సన్ అండ్ జాన్సను, నోవాటిస్, ఇలాంటి కంపెనీలు ఆల్రెడీ స్టాక్స్ పడిపోయినాయి. 2 నుంచి 3% ఈయన అనౌన్స్ చేయగానే తప్పని 2 నుంచి 3% స్టాక్స్ అమెరికాలో పడిపోయినాయి. ఆ కంపెనీల మీద ప్రభావం చూపిస్తుంది ఇది. సో ఇది అమెరికాకి జరిగే నష్టం. అయితే ఇండియాకి జరిగే నష్టం ఏంటి? ఇది ఆయన ఓన్లీ ఇండియన్ ఫార్మసీ కాదు, వరల్డ్ వైడ్గా అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఫార్మసీ సెక్టర్ మీద, బ్రాండెడ్ అండ్ పేటెంటెడ్ మందుల మీద 100% ట్యాక్స్. ఓన్లీ ఇండియానే కాదు, అమెరికాకి ప్రధానంగా ఏంటంటే చైనా, ఇండియా, తర్వాత ఐర్లాండ్లో దాన్ని హబ్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు. ఫార్మా కంపెనీలు ఐర్లాండ్లో ఎక్కువ ఉంటాయి. తర్వాత స్విట్జర్లాండ్, జర్మనీ, అంటే మొత్తం 5 దేశాల నుంచి ఎక్కువగా వాళ్ళకి ఈ మెడికల్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులు అనేవి ఎగుమతి అవుతుంటాయి అమెరికాకి, ఈ 5 దేశాల్లో. మన దేశ పరిస్థితి, మిగతా దేశాలకు ఏం నష్టం ఏంటనేది మన కన్సర్న్ కాదు. మనకి కన్సర్న్ ఏంటంటే మన దేశానికి ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఈ 100% పెట్టడం వల్ల మనకి ఏ రకమైన నష్టం ఉంటుంది అనేది చూసినప్పుడు మనం అసలు ఎంత చేస్తున్నామంటే ఓవరాల్గా మనం 86.5 బిలియన్ల వస్తువుల్ని మనం అమెరికాకి పంపిస్తున్నాం. అతిపెద్ద దిగుమతిదారు ఇండియాకి అమెరికానే. సో మన ఓవరాల్గా 86 అనుకుందాం, $86 బిలియన్ వర్త్ ఉండే వస్తువుల్ని మనం ఎవ్రీ ఇయర్ పంపిస్తున్నాం.
అయితే అమెరికా నుంచి మనం తక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. అందుకని ట్రేడ్ బ్యాలెన్స్ అంటారు. ట్రేడ్ బ్యాలెన్స్ అనేది అమెరికాకి $45 బిలియన్ వాళ్ళు లాస్లో ఉన్నారు. అంటే వాళ్ళు తక్కువ, వాళ్ళ నుంచి వచ్చేది మనకి కంటే కూడా మనం ఎక్కువ వాళ్ళ దేశానికి పంపిస్తున్నాం కాబట్టి ట్రేడ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఈ మందులకు సంబంధించి మన వరల్డ్ వైడ్గా మనం ఎగుమతుల్లో 40% అమెరికాకే పంపిస్తాం. ఎంత పంపిస్తున్నాము మందులు అంటే 12.7 అంటే 13 బిలియన్లు అనుకున్నాం. 13 బిలియన్ల మా విలువైన మందుల్ని అంటే ఈ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల్ని మనం అమెరికాకి